Garuda Express, an international courier service. మనిషి జీవితంలో పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలాల ఫలితంగా ఈ జన్మలో కష్టసుఖాలు అనుభవిస్తారని చెబుతున్నారు పెద్దలు. అయితే వీటితో పాటు రాసులు, గ్రహాల స్థితిగతులు కూడా జీవిత భాగస్వామిని నిర్ణయిస్తాయంటున్నారు పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దంపతుల రాసులు మ్యాచ్ అయితేనే వారు జీవితాంతం సుఖంగా కలిసిపోయి ఉంటారని అంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి అమ్మాయిలలో ఏ రాశులున్న అమ్మాయి ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారు, ఏ రాశులు ఉన్నవారికి ఎవరు కరెక్ట్గా మ్యాచ్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. తుల, సింహరాశులు కలిగి ఉన్న దంపతులు సామాజికంగా ఎక్కువ ఉత్తేజంగా ఉంటారని తెలియజేస్తున్నారు జ్యోతిష్య పండితులు. వీరు ఎక్కడ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అంటున్నారు. ఎల్లప్పుడూ ఓపెన్గా ఉంటారని చెప్తున్నారు. దంపతుల్లో ఒకరికి సింహరాశి ఉంటే వారు డిమాండింగ్ గాను, తులారాశి ఉన్నవారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా ఉంటారని చెప్పుకొస్తున్నారు. దంపతుల్లో ఒకరికి మేషం, మరొకరికి కుంభరాశి ఉంటే వారు ఎల్లప్పుడూ సాహస కార్యాలంటే ఇష్టపడతారని అంటున్నారు. కొత్త వాటిని కనిపెట్టడంలో సృజనశీలురై ఉంటారని కూడా చెప్తున్నారు. దంపతులిరువురు ఒకరికి ఒకరు స్వేచ్ఛను, ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటారని చెప్తున్నారు. లైఫ్ పార్ట్నర్స్లో ఒకరికి మేషం, మరొకరికి కర్కాటక ఉంటే వారు ఎల్లప్పుడూ ధైర్యవంతులుగా ఉంటారట. ఏ పని చేసేందుకైనా వెనుకాడరట. జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ మరింత శక్తిశీలురవుతారని చెప్తున్నారు. మేష, మీనరాశులు ఉన్న దంపతులు మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న భేదభావాలు వారిలో రాకుండా ఒకరితో ఒకరు సులభంగా సర్దుకుపోతారని, వారి సంబంధం జీవితాంతం కొనసాగుతుందని తెలిపారు. వృషభం, కర్కాటక రాశులు కలిగి ఉన్న దంపతులు ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకుంటారట. ఒకరినొకరు ఎల్లప్పుడూ గౌరవించుకుంటూ పొగుడుకుంటూ ఉంటారు. వీరిది అన్యోన్య దాంపత్యమే అంటున్నారు. ధనస్సు, మేషరాశుల్ని కలిగి ఉన్న దంపతులు అత్యంత అణుకువగా ఉంటారట. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటుందని చెప్తున్నారు. కర్కాటక, మీనరాశులు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని జీవిస్తారంటున్నారు. ఎవరిని నొప్పించని రీతిలో వ్యవహరిస్తూ ముందుకు సాగుతారట. సింహ, ధనుస్సు రాశులు ఉన్న జీవిత భాగస్వాములు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే ధోరణి కలిగి ఉంటారట. ఒకరిపై ఒకరికి బాగా నమ్మకం కూడా ఉంటుందట. ఇక కన్యా, మకర రాశులు కలిగి ఉన్న దంపతులకు ఒకరంటే ఒకరికి ఆకర్షణ కలుగుతుందట. అదే వారిని జీవితంలో ముందుకు తీసుకెళ్తుందని, ఎల్లప్పుడూ ఓపెన్గానే మాట్లాడుకుంటారని చెప్తున్నారు. ఇక సింహ, మిథున రాశులు కలిగి ఉన్న దంపతులు సాహస కార్యాలు చేయటానికి ఇష్టపడతారని అంటున్నారు. వీరు తమ జీవిత భాగస్వాములను అత్యంత ఎక్కువగా ప్రేమిస్తూ ముందుకు సాగుతారట. ఇక కుంభ, మిథున రాశులు కలిగి ఉన్న దంపతులు తమ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే నిబ్బరంగా ఉంటారని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారని, ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటారని కూడా చెప్తున్నారు. ఇక వృశ్చికం, సింహరాశులు కలిగి ఉన్న దంపతులైతే తమ వ్యక్తిత్వాలు, స్వభావాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటారట. వృశ్చిక రాశి వారిని సింహరాశి వారు అన్ని విషయాలను సంతృప్తి పరుస్తుంటారని చెప్తున్నారు. ఇక మిథునం, తులారాశులు కలిగిన దంపతులిద్దరిలో ఒకరికి మిథునం, మరొకరికి తులారాశి ఉంటే వారు లైంగిక పరంగా మంచి సంబంధాలు కలిగి ఉంటారని, వారిరువురు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారని జ్యోతిష్య శాస్త్రవేత్తలు అంటున్నారు.